స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నా పేరు దాసరి మనోహర్. నేను నల్గొండ డిపోలో జేబీఎం బస్ ఎలక్ట్రిక్ ఈవీ బస్సులో నేను డ్రైవింగ్ చేస్తున్నాను. నేను మార్నింగ్ 4 o'clockకి నేను డ్యూటీ స్టార్ట్ అయ్యి హైదరాబాద్కి వెళ్ళి తిరిగి వస్తుండగా ఇలాగా 11:30 సమయంలో నేను ఎన్జీ కాలేజ్ దగ్గర ప్యాసింజర్లు దిగిన తర్వాత నేను వస్తుండగా ఇక్కడ మన ఫైర్ స్టేషన్ దగ్గర వీళ్ళు కానిస్టేబుల్ వెంకటయ్య అని చెప్పి ఆయన వాళ్ళ కొడుకు కార్ డ్రైవింగ్ చేస్తుండో. కొంచెం వాళ్ళు ఎట్లా వస్తారో తెలియదు. నేనైతే డివైడర్ సైడ్ ఉన్నా. వాళ్ళు వచ్చి నేను డివైడర్ సైడ్ ఉంటే వాళ్ళ కార్ ఏమో డ్యామేజ్ అయిందేమో లెఫ్ట్ సైడ్ అయింది. నా కార్ ఏమో నా బస్ ఏమో రైట్ సైడ్ ఉంది డివైడర్ సైడ్. వాళ్ళు డ్యామేజ్ అయింది లెఫ్ట్ సైడ్ అయితే నువ్వు జరిగించినా అని చెప్పి వాళ్ళు కావాలని వచ్చేసి బస్సు ఓవర్టేక్ చేసి వచ్చి క్లాక్ టవర్ దగ్గర ఆపి నన్ను వచ్చి వాళ్ళ తండ్రి కొడుకులు కలిసి బస్సు ఎక్కి కానిస్టేబుల్ అని చెప్పి ఆయన దిగిండు, కార్ దిగిండు, బస్సు ఎక్కిండు. అటు నుంచి కొడుకు వచ్చి ఇట్లా డ్రైవర్ డోర్ కాడ నన్ను కొడదామని చెప్పి డోర్ ఉంచితే డోర్ రాపోయేసరికి మళ్ళీ అటు నుంచి వచ్చి డోర్లోకి ఎక్కి నన్ను తల మించి చెవు మించి అందరూ ఇష్టం వచ్చినట్టు కొట్టిరు. కొడితే మేము డిపోకి ఇన్ఫార్మ్ చేసినాం. పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇక్కడ స్టేషన్ కాడ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు తప్పు అయితే మద్దరికి అయితే తప్పు వాళ్ళేమో కాంప్రమైజ్ చేయండి, మాది తప్పు అని వాళ్ళు చెప్తారు ప్రజెంట్ అయితే. కానీ మేమైతే కాంప్రమైజ్ కాము. దీనిపైన తప్పకుండా అతని మీద కానిస్టేబుల్ వెంకటయ్య వాళ్ళ కొడుకు అందరి మీద ఫ్యామిలీ యాక్షన్ తీసుకోవాల్సిందే. వాళ్ళు భవానీ మాలలు ఇష్టం వాళ్ళు వస్తే కూడా వాళ్ళు వచ్చి తప్పైంది ఎందుకు కొడుతారు అని డ్రైవర్ అడిగితే కూడా వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు దుర్భాషతోని గింగేరి అని చెప్పి వాళ్ళని కూడా మాట్లాడారు. వాళ్ళు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా మమ్మల్ని ఇట్లా అన్నారు, మేము మాలలో ఉన్నారని మమ్మల్ని ఇట్లా అంటారు అని చెప్పి వాళ్ళు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. మేము కూడా కంప్లైంట్ ఇచ్చాం ఆర్టీసీ తరఫు నుంచి. మా సూపర్వైజర్లు, మా డిఎం సారు, మా ఎస్ఎం గారు, స్టేషన్ మాస్టర్ మేనేజర్ గారు వీళ్ళందరూ వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పుడు యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఆయన బ్రేక్ సడన్ బ్రేక్ కూడా ఏమలేదు. బేసికల్ గా నేను ఉన్నా అదే బస్సులో ఉన్నా ఏదో చేశాడని చెప్పేసి ఆ డ్రైవరు ఎవరైతే ఆ పోలీస్ కార్ డ్రైవర్ చేశారో అతను వచ్చేసి డైరెక్ట్ ఆర్టీసీ డిపార్ట్మెంట్ డ్యూటీలో ఉన్న డైరెక్ట్ డ్రైవర్ని కొట్టేశారు. కొట్టేస్తే పాపం వెనకాల వేరే అతను కారు దిగి వచ్చి ఎందుకు కొడుతున్నారు, ఆగండి మాట్లాడండి అని చెప్పేసి అన్నారు. అంటే ఈ పోలీసు వచ్చేసి అప్పటికప్పుడు పోలీసు వస్తే నేను అనుకున్నాను పోలీసు ఆపుతున్నాడేమో అని. ఆయన వచ్చేసి నువ్వెవరా నువ్వు అని చెప్పేసి వచ్చేసి ఎవరైతే ఆ డ్రైవర్ని ఆపడానికి వచ్చిండో ఆ కార్ అతన్ని కూడా కొట్టేసిండు. ఎవరు ఈ పోలీసు తర్వాత దిగిన తర్వాత ఇంకోటి అయింది. ఆవిడ పోలీసు వాళ్ళ వైఫ్ ఏమన్నారంటే భవానీ మాతని దెంగి అన్నది. నేను కూడా కరెక్ట్ టైంలో వీడియో తీస్తున్నాను. నేను భయపడి పారిపోయాను. ఓకే, పక్కా పోయినా. ఆయన కూడా ఎందుకు వీడియోలు తీస్తున్నా తర్వాత పక్కా పోయిన తర్వాత ఇక ఇదంతా జరిగింది. తర్వాత ఆ పోలీసు వచ్చిండు, ఇంకో పోలీసు వచ్చి బండి పోలీసు వాళ్ళది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.